ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. మనం ఈ కార్తీక మాసములో ఎటువంటి పూలతో పూజించాలంటే మనకు లభిస్తే శంకు పువ్వులతో పూజిస్తే శివుడికి చాలా ఇష్టమంటండి. మారేడు దళము, శంకు పువ్వులు, ఈ రెండు నీలం పువ్వులు, ఈ మూడు పువ్వులతో పూజిస్తే చాలా ప్రసన్నుడవుతారంట. అయితే శంకు పువ్వుల్లో మా ఇంట్లో అయితే బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. రోజుకి 5-6 పువ్వులు అయితే వస్తాయి. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ మధ్యన పువ్వులు అయితే వస్తున్నాయి చూసారా. నీలం పువ్వులు అంటే ఇవే. అలాగే శంకు పువ్వులు చూడండి, శంకు పువ్వులు ముద్దగా ఉంటుంది, రేఖలాగా కూడా ఉంటుంది. మాదైతే బ్లూ కలర్ ముద్ద ఉంది, వైట్ రేఖ పువ్వు ఉంది. అలాగే వైట్ కూడా రేఖలో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా ఇలా ఉంది. ఒక 10 o'clock అయితే బాగా పువ్వు ఇచ్చుకుంటుంది అనమాట, పెద్దగా కనిపిస్తుంది. నేను 4:30కి ఇలా తీస్తాను కదా వీడియో, అందుకనేసి మీకు పువ్వులు అలా కనిపిస్తాయి. చూసారా ఎంత బాగుందాయో. కానీ మనకు కంపల్సరిగా శివ పూజారాధనకి మారేడు దళాలని, శంకు పువ్వులని, నీలం పువ్వులని వాడడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే ఈ పూలతో పూజించినట్లు మీరు ఒక్కసారి ట్రై చేయండి. మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ దయచేసి చేయండి.